తెలంగాణలో 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇవాళతో నామినేషన్ల గడువు ముగియనుంది. మొత్తం 5 స్థానాలలో కాంగ్రెస్ నుంచి 4, సిపిఐ నుంచి 1, బీఆర్ఎస్ నుంచి 1 పోటీలో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, సిపిఐ అభ్యర్థి నెల్లికంటి సత్యం, బీఆర్ఎస్ అభ్యర్థి దాసోజు శ్రవణ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు అసెంబ్లీకి చేరుకున్నారు. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థి దాసోజు శ్రవణ్ నామినేషన్ కార్యక్రమంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు పార్టీ సీనియర్ నేతలు పాల్గొంటున్నారు. తెలంగాణలో 5 ఎమ్మెల్యే కోట గడువు ముగియనున్నది. మొత్తం 5 స్థానాల్లో కాంగ్రెస్ నుంచి 4, సిపిఐ నుంచి 1, బీఆర్ఎస్ నుంచి 1 పోటీలో పాల్గొంటున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో అందిస్తారు. ప్రేమ్, మీనాక్షి, కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీకి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మంత్రులు అసెంబ్లీకి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లోనే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు సంబంధించిన నామినేషన్ కార్యక్రమంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మంత్రులు పాల్గొనబోతున్నారు. సిపిఐకి సంబంధించినటువంటి అభ్యర్థి నెల్లికంటి సత్యం కూడా కొద్దిసేపటి క్రితం అసెంబ్లీకి చేరుకున్నారు. సిపిఐ జాతీయ నాయకులు నారాయణతో పాటు ఎమ్మెల్యే రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కూడా కొద్దిసేపటి క్రితం అసెంబ్లీకి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లోనే నామినేషన్ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఇక బీఆర్ఎస్కు సంబంధించి కూడా ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ముఖ్య నాయకులైనటువంటి హరీష్ రావు, ఎమ్మెల్యేలు అందరూ కూడా కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీకి చేరుకున్నారు. ఇక 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినటువంటి దాంట్లో 3 కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులనే నిన్న ఏఐసిసి ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక ఒక స్థానాన్ని ఇటు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకి ఒక స్థానాన్ని కేటాయించింది. ఇటు బీఆర్ఎస్ ఒక స్థానం నుంచి పోటీ చేసింది. దానికి దాసోజు శ్రవణ్, సిపిఐ పార్టీకి సంబంధించి బీసీ యాదవ్ సామాజిక వర్గమైనటువంటి నెల్లికంటి సత్యం, దాంతోపాటు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 3 ఎమ్మెల్సీలకు సంబంధించి అద్దంకి దయాకర్, విజయశాంతి, ఇటు శంకర్, ముగ్గురు కాంగ్రెస్ పార్టీ నుంచి వారు ఎమ్మెల్సీ స్థానాల కోసం పోటీ పడుతున్నారు. ఇక ఇప్పటికీ ఈరోజు సాయంత్రానికి నామినేషన్ గడువు ముగుస్తుంది. ఇక స్క్రూటినీ తర్వాత అయితే 20వ తేదీ పోలింగ్ ఉంటుంది. పోలింగ్ 8 గంటల నుంచి 4 గంటల వరకు ఉంటుంది. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ తర్వాత ఎమ్మెల్సీలు విజయం సాధించిన వారి పేర్ల ప్రకటన ఉండబోతుంది. ఇక ముఖ్యంగా ఈ 5 స్థానాలకు సంబంధించి కూడా ఏకగ్రీవం అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఒక్కొక్క అభ్యర్థికి 10 మంది బలపరచాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఏ పార్టీ కూడా ఇటు కాంగ్రెస్ కానీ లేకపోతే బీఆర్ఎస్ కూడా వారి ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి మిగతా ఎవరిని కూడా ఎక్కువగా ప్రకటించలేదు కాబట్టి ఖచ్చితంగా ఏకగ్రీవం అవుతుంది. ఈ 5గురిని కూడా ఏకగ్రీవంగా ప్రకటించే అవకాశం అయితే ఉంది. మీనాక్షి, రైట్, థ్యాంక్ యూ ప్రేమ్.